హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. సో మేమైతే ఇక్కడి నుంచి లీవ్ వెళ్తున్నాము. సో ఉగాదికని మేము స్పెషల్గా బయలుదేరాము. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో అండి అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. మేమైతే ఊరికి బయలుదేరాము. సో ఈ ఎర్రక్కని చూస్తున్నారా, 24,000 వాట్ స్మైల్. సో పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ గుంతకల్ కానీ బయలుదేరాము. చెప్పు. సో ఇక్కడ 70 మైల్స్టోన్ అని ఒక రెస్టారెంట్ ఉందండి, అందులో లంచ్ చేసుకొని వెళ్దామని స్టాప్ అయ్యాము. చూస్తున్నారా ఇక్కడ బుడ్డక్కలు బాగా డోరేమోన్తో బొమ్మలతో ఆటాడుకుంటున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యే మెయిన్ ఎంట్రన్స్లో ఈ విధంగా నాడీ, పంజాబీ అండ్ డొనాల్డ్ డక్ ఫోర్ట్ బొమ్మలు అయితే పెట్టారండి. సో పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు, చూసేకి ఆకిలి మర్చిపోతారు. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్అవుట్ అండి. ఇక్కడ చూస్తున్నారా, లోపల కూడా ఎంట్రన్స్లోనే మనకు ప్లేయింగ్ సెక్షన్ అంతా పెట్టారు. అండ్ రెస్టారెంట్ అయితే సూపర్గా ఉందండి, నాకైతే భలే నచ్చింది. సో మాతో ఇంకా 2 అన్న వాళ్ళు వచ్చారు లీవ్. సో ఇక్కడ మెన్యూ చూస్తుంది మా చిన్నది, ఏం ఆర్డర్ పెట్టాలి అని. సో ఫస్ట్ హ్యాండ్ వాష్ కానీ బయలుదేరాము. సో వాష్రూమ్స్ అన్నీ బాగా నీట్గా ఉన్నాయండి. సో రోటీ, దాల్ అండ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాము మేము. సో పిల్లలు నూడిల్స్ తింటున్నారు. పంజాబ్లో నాన్ రోటీస్ భలే ఉంటాయండి, నాకు ఇక్కడ బాగా అనిపించింది. నాన్ రోటీ ఎక్కువ మందం ఉండవు, హెవీ ఏముండదు, బటర్ ఫ్రీ తీసుకున్నాము, బాగుంటుంది. సో అక్కడ ఎడ్ చేసుకొని ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కానీ పిల్లలు వెళ్తున్నారు. నేను ఇక్కడ చూస్తుంటే అవి సోంపు అడుగుతున్నాను, కానీ ఇక్కడ దొరకట్లేదు అవి. మా మామయ్య వాళ్ళు చెప్పారు తీసుకొని రమ్మని, బట్ అక్కడ దొరకట్లేదు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వస్తే క్లాతింగ్, గిఫ్టింగ్ షాప్ అండ్ కలినరీ ఐటమ్స్ అన్నీ భలే ఉన్నాయండి. పంజాబీ జ్యూటీస్ చూడండి ఎంత బాగున్నాయో. సో నాకైతే బాగా నచ్చింది ఈ రెస్టారెంట్. ద 70 మైల్స్టోన్స్ అండి రెస్టారెంట్ పేరు. ఇక్కడ చూస్తుంటే బాగుంది. అమౌంట్ ఉన్నదంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ లిమిట్లో షాపింగ్ చేయాలి, బడ్జెట్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారా మట్టి పాత్రలు, మట్టి కప్పులు, మట్టి బాండీలు, ప్లేట్స్, తవాసు అన్నీ ఎంత బుంటుగా ఉన్నాయో. తీసుకుందాం అనిపించింది కానీ ఎందుకబ్బా ట్రైన్ జర్నీలో వేస్ట్ అయ్యిద్దని తీసుకోలేదు. సో ఇక్కడ చూస్తే మా మమ్మీ అండ్ మా బుడ్డది చూస్తున్నారు. మా చిన్నది అది నేను తీసుకుంటాను వాళ్ళ డాడీని అడుగుతుంది, బట్ మేము ఇప్పుడు వద్దులేమ్మా అని దానికి నచ్చి చెప్పి మళ్ళీ రిటర్న్ అక్కడే పెట్టించేసాం. దాని ఫేస్ చూస్తే మీరు అనుకోవచ్చు, బట్ ఎందుకండి, ఆల్రెడీ ఇంట్లో 4-5 సెట్స్ ఉన్నాయి, అది యూజ్ కూడా చేయదు, బట్ వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు అని వదిలేసి వచ్చేసాము. సో ఇక్కడికి వెళ్తే ఇది వచ్చేసి మట్టితో చేసిన సామాన్లు అండి. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ ఏమేమి ఉన్నాయో. సో చూస్తున్నారా, గ్లాసులు, మట్టి కుండలు, కాఫీ గ్లాసు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయండి. నేను అప్రాక్స్ రేట్ అడిగితే 1100 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే చిన్నప్పుడు మనం చింతపండు గోళీలు ఇవన్నీ తినేవాళ్ళం కదా, అవన్నీ చూడని అంటారండి, ఇవి పెట్టారు. సో ఇక్కడ చూస్తే మా మమ్మీ వాటర్ బాటిల్ పర్చేస్ చేయాలని చూస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చేసాయి. సో చూస్తున్నారా, అన్నీ చింతపండు అవి స్టిక్స్లో ఉండేటి, మాం పాపిడి. సో
తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా బుడ్డదేన్ని సోంపు తింటుంది చూస్తుంటే. ఈ విధంగా మేము కార్ షేర్ చేసుకొని బయలుదేరాము. क्या